మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచుతే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుందాక ఒక్కసారి నిలబడక్క, మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టిరు. అవునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమి ఇచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో కమిషన్ ఏజెంట్ల కోసమో తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం